ఈరోజు టాపిక్ ఏంటి అంటే యూట్యూబ్లో మనం ఫేమస్ అయ్యామనుకోండి, ఆ వీడియోలు మనము ఎంత ఇబ్బంది కలిగిస్తాయి అంటే మన గురించి నెగిటివ్ వీడియోస్ చేస్తూ ఉంటారు. అవునా కాదా? అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ ఛానల్ ఇలాగే ఉంటే హాయిగా ఉంటుందేమో అని. ఎందుకంటే మనం కూడా మాట్లాడుతున్నాం, మనం కూడా అందరినీ విమర్శిస్తున్నాం. దేని గురించి? వాళ్ళు వాళ్ళ రకంగా వాళ్ళు ఉండకుండా అక్కర్లేని చేష్టలు చేస్తున్నప్పుడు విమర్శించకపోతే ఎలాగానే. అమ్మ అని పేరు తలవంగానే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. అమ్మ అంటే అసలు ఎవరికి అర్థం కాదు, కానీ అమ్మ అనగానే అర్థమవుతుంది. స్థలాలు కొనుక్కున్నా, సందు తిరిగినా, చేపలు నీళ్ళల్లో ఉన్నా, చేపలు ఒడ్డుకొచ్చినా, కోళ్ళు ఈత కొట్టినా, లేదంటే అక్కడికి కొంగ వచ్చినా, ఏది వచ్చినా పెద్ద ఫేమస్ అనమాట. అక్కడ వాళ్ళ ఫ్యామిలీలో మరిదులను వాళ్ళని వీళ్ళని ఎవరిని చూపించినా సరే ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారట అందరూ. నా కామెంట్లో పెడుతూ మెయిల్స్లో పెడుతుంటారు, వాళ్ళ మరిది గారు చూడండి ఎంత బాగా చేస్తారు, మన ఇంట్లో మరిదిలే ఉన్నా అంటే దేనికి పనికిరాని, కనీసం పలకరించడం కూడా పలకరించడు, వేస్ట్ గాడు అని తిట్టుకుంటూ ఉంటారట. ఆడపడుచులు చూడండి ఎంత పకపక నవ్వుతూ శుభ్రంగా ఉంటున్నారో, మా ఆడపడుచులు ఉన్నారు ఎప్పుడు ఇంటికి వచ్చిన ఏడిచ్చేస్తారని అలా తిడుతున్నారట. ఒక ఛానల్ చూసిన తర్వాత అక్కడతో ఆ ఛానల్ని వదిలేసి చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ ప్రశాంతంగా ఉండాలి. కానీ వీళ్ళు చేసే కొన్ని తప్పుల వల్ల ఏమవుతుంది అంటే ఇట్లా చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా ఆ స్థలం కొనుక్కుంటే ఆ డబ్బులు వచ్చేసేదాకా వీడియోలు పెడతారేంటి, ఎప్పటికి మారుతారు వీళ్ళు అని తిట్టుకుంటున్నారు. కొన్ని మన గురించి నెగిటివ్గా ఎవరన్నా చెప్పినప్పుడు అవి కట్ చేసుకుని బాగు చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. దాని తర్వాత గోవిందా సత్యభామ అనగానే చక్కగా మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ, చక్కగా హిందూ మతానికి ఏదో పెద్దవాడు చెప్తున్నారు విందామని అందరికీ ఉంది. కానీ ఈ మధ్యకాలంలో నా తాళికి మంగళసూత్రాలకి గౌరవించే ఆడవాళ్ళు హిందూ మతంలో ఉండి చక్కగా మంచిగా బొట్టు పెట్టుకుని ఇంట్లోనే చక్కగా షాల్ కప్పుకుని చక్కగా ఆవిడ వీడియోలో ఆవిడ బ్రహ్మాండంగా చేస్తారు, తప్పులేదు. కానీ ఈ మధ్యకాలంలో నాకు 2-3 ఫోటోలు పంపించారు అందరూ. టీ షర్ట్ వేసుకుని జిమ్ డ్రెస్ వేసుకుని ఆవిడ ఎక్కడో పార్కులో, నేను 20 రౌండ్లు కొట్టందే పార్కులోంచి వెళ్ళను, ఇట్లాంటి కొన్ని బాధాకరమైన మాటలు గోవింద ఛానల్ నుంచి ఎవరు వినటానికి ఇష్టపడల. బత్తాయిలు, శుద్ధపూసలు గాళ్ళు నన్ను అనేవాళ్ళ అనే టాపిక్ మీద ఆవిడ మాట్లాడారు. తమ్మినేలు కూడా అదే పెట్టారు. మేడం, మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు ఏదైనా ఉంటే కనుక అది ఎదుటివాడికి ఇబ్బంది కలిగించే విధంగా ఉండకుండా ఉంటే గౌరవప్రదంగా ఉంటుంది. ఈ శుద్ధపూసలు అనే మాట ఆవిడ మాట్లాడకుండా ఉంటే చాలా బాగుండేది అనిపించింది. ఎందుకు కామెంట్ చేయమని? మనము 10 మందికి నీతులు చెప్తూ, సాంప్రదాయాలు నేర్పిస్తూ, బట్టలు సరిగ్గా వేసుకోకపోతే వేసుకోవాలని చెప్తూ అన్నీ చేస్తున్నప్పుడు, మనం మెళ్ళో తాళిబొట్టు లేకుండా, నల్లపూసలు లేకుండా, బొట్టు చిరిగిపోయింది చూడండి, అలా చిరిగిపోయింది చూడండి అన్నప్పుడు కూడా ఆవిడ చేతికి ఏ గాజులు లేకుండా, ఏమీ లేకుండా ఈ చేతులు మొండిగా చూపించారు ఆవిడ, మొహానికి బొట్టు లేకుండా. అలాంటప్పుడు జనాలు క్వశ్చన్ చేస్తారు, ఏమమ్మా మమ్మల్ని నీతులు చెప్తున్నావు నువ్వు మరి నువ్వు చేసేది ఏంటి అని అడిగారు. ఈ శుద్ధపూసగాళ్ళు నన్ను కామెంట్ చేస్తారా, నన్ను అడిగేంతటి వాళ్ళ అన్నారు అని. రెండో రోజు ఒక లాకెట్ ఉన్న గొలుసు వేసుకొచ్చారు, అది కూడా మనకి ఫోటో వచ్చింది. బండి మీద వెళ్తుంటే గొలుసులు తెంపేస్తారు అందుకని వేసుకోలేదు, అది కూడా పెద్ద ప్రమాదం కదా అన్న. మరి ఈ గొలుసు వేసుకొచ్చినప్పుడు తెంపరా? అదే నల్లపూసలు ఉట్టి దారానికి చుట్టిన నల్లపూసలు ఉంటే అవి వేసుకోవచ్చు కదా అని జనాలు క్వశ్చన్ చేస్తున్నారు పాప మావిని. ఇవన్నీ విమర్శలు అనమాట. ఎదుటివాళ్ళు విమర్శించేది నేను చెప్తున్నాను, నేను విమర్శించడం కాదు. ఎదుటివాళ్ళు మనం ఫేమస్ అయిన కొద్దీ మనం ఎలా నడుస్తాం, మన అడుగులు ఏంటి, మనం బయట ఏ అట్లాంటి అడుగు పెట్టామనేది విమర్శలు ఇస్తుంటారు. దానికి మనం మరి ఎదుటివాడిని విమర్శించినప్పుడు 4 వేళ్ళు మన వైపు వచ్చి విమర్శిస్తాయి కదా. విమర్శించారు. ఇప్పుడు కూడా టీషర్ట్ వేసుకుని నేను ఎంత ఇదిగా ఎక్సర్సైజ్ చేస్తానో, ఎంత అంటే ఇది మనం పెట్టుకున్న ఛానల్ గోవిందా అని, ఆ ఛానల్కి సంబంధించినవి ఉండాలి తప్ప, నీతిగా మాట్లాడేవి ఉండాలి తప్ప, శుద్ధపూసలు, బత్తాయిలు, ఇంకో మాట చాలా ఆడవాళ్ళు మాట్లాడకూడని మాటలు మాట్లాడితే అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. అది తగ్గించుకుంటే వాళ్ళు చక్కగా వాళ్ళ ఛానల్ గొప్పగా పైకి వస్తుంది, బాగుంటుంది. ఈ అమ్మ కూడా అంతే, అనవసరమైన దాంట్లోకి వెళ్ళి జనాల దగ్గర డబ్బులు కానీ, జనాల్లో డబ్బులు పోగొట్టుకోవడం కానీ, లేకపోతే ఎన్ని తలుపులకి ఎన్ని లక్షలు ఖర్చు అయినాయో తెలుసా అనగానే మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ ఎవడన్నా కొనుక్కుంటాడు.
అక్కడ వాడి డబ్బులు పోతాయి. అప్పుడు ఎవరి గ్యారంటీ? మన ఇంటికి ఏం తలుపులు పెట్టించుకుంటున్నామో, మనం ఏం చేస్తున్నామో మనమే చూసుకుంటే ప్రజలు నష్టపోకుండా ఉంటారు మన వల్ల. అది దాని గురించి. ఇంకోటి స్వప్న సుందరి అంటూ ఈ మధ్యన ఎక్కడ చూసినా సెల్ ఓపెన్ చేయగానే ఆవిడ కనిపిస్తారు. ఆవిడ వృత్తి ప్రమోషన్స్ చేసుకోవడం కాబట్టి ఎవరికి అది ఇబ్బంది లేదు. కావాలంటే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. అది దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ట్రావెల్స్తో మనము ప్రయాణం చేద్దాం, నేనున్నాను రండి, మీకెందుకు, నేను తీసుకెళ్తాను రండి అని ట్రిప్పులకు తీసుకెళ్ళారు. జస్ట్ ఇండియాలో కాలు పెట్టారు దుబాయ్ నుంచి. అదే దాంట్లో దుబాయ్లో వాళ్ళు ఉండిపోయినట్టయితే పరిస్థితి ఏంటి? ఎలాంటి ప్రమాదం జరిగితే ఏంటి? అందుకని ఎవరైనా కానీ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్స్లో ఉన్నవాళ్ళు వీడియోలు చేసుకుంటూ నేనున్నారండి అంటే పోమాకండి. మీరు ఏదో వాళ్ళు పెద్ద సెలబ్రిటీలాగా. వాళ్ళు మీ ఇంటి పక్క లాంటి మనుషులే, మీ ఎదురు లాంటి మనుషులే. పోయిన దగ్గర నుంచి ఎలాంటి ప్రమాదం జరిగినా చాలా ఇబ్బందులు పడతారు. అందుకని అలా పోమాకండి. పైగా చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు కానీ, మీ ఇంట్లో హస్బెండ్ కానీ ఎవరైనా తోడుంటేనే వెళ్ళండి తప్ప ఇలా ఒంటరిగా వెళ్ళే రోజులు పోయినాయి దేశాలకి, విదేశాలకి. అవునా? ఇలా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇలా మాట్లాడటం, చేయటం, చెందటం, వాళ్ళకి ఎలాగైనా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండి ఇవన్నీ ఫేమస్ అవడం వల్లండి. అదే నాకు అనిపిస్తుంది. మన ఛానల్ సిల్వర్ బటన్ రాకపోయినా పర్వాలేదు, కానీ మనం ఇంకోళ్ళు మన గురించి వీడియోలు చేసే విధంగా మార్చుకోకూడదు మన జీవితం. మీరేం చేయాలి అంటే, ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న తప్పులు ఫాలోవర్సే అమ్మాయి మనం ఇలా పెట్టకూడదు వీడియో, మనం ఇది చెయ్యొద్దు, మనం ఇలా ఉండకూడదు, మనని ఇంకోళ్ళు విమర్శిస్తారు, మనం ఇలా తప్పు పని చేయటం వల్ల ప్రజలు డబ్బు మోసపోయారు కాబట్టి ప్రజలకు ఆ డబ్బు ఇచ్చేద్దాం అమ్మా, లేకపోతే మనం ఈ స్థలం కొనుక్కున్నాం, ఇక్కడితో ఒక వీడియో చేసి ఆపి, గేట్ పెట్టింది, కొంగ పరిగెత్తింది, కొంగ వాలింది, రౌండ్లు వేసేది, వాకింగ్ చేసేది, ఇవన్నీ అనవసరం అమ్మ మనకని చెప్పేసేయండి. నేనేం తప్పు చేసినా చెప్తూ ఉంటారు అందరూ, వాళ్ళది పాటిస్తూ ఉంటాను కూడా నేను. మొన్న ఒక అమ్మాయి పెట్టింది 3-4 కామెంట్లు పెద్దవి. ఏమని అంటే, ఆడపిల్ల పిల్లల్ని చంపేసుకుని భర్త ఒకరోజు మ్యారేజ్ డే అని బయటకు తీసుకెళ్ళిపోతే పిల్లల్ని చంపేస్తుందా అనే వీడియోకి కామెంట్లు పెట్టింది. ఏమని అంటే, అత్తగారులు మొగుడున్నప్పుడు ఒక రకంగా ఉంటారు, మొగుడు వెళ్ళిపోయిన తర్వాత ఎలా నటిస్తారో, ఎలా చేస్తారో తెలుసా, మీకేదో వాళ్ళ జీవితాల్లో తెలిసి వచ్చినట్టు మాట్లాడతారేంటి, అలాగే నా వీడియోలు పెట్టా అని చెప్పి మాట్లాడుతుంది. అమ్మా, ఆడవాళ్ళకి కష్టం వచ్చినా మాట్లాడతాం, మగవాళ్ళకి కష్టం వచ్చినా మాట్లాడతాం. పిల్లలు అభం శుభం తెలియని పిల్లల్ని భార్య భర్తల గొడవల్లోకి లాగి వాళ్ళని చంపేయడం కరెక్ట్ కాదు. పిల్లలకి బతికే హక్కు, వాళ్ళ స్వతంత్రం మనం కల్పించాలి. ఏదున్నా ఓర్పు పట్టి జీవితాలు సాల్వ్ చేసుకోండి ప్రాబ్లమ్స్ అని నేను చెప్తే, ఇక తను ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని వదిలేసాం. అది ఒకదానికి రిప్లై ఇచ్చా, రెండో దానికి ఇచ్చాను సరి చేసుకుంటుందని. తను వాళ్ళ అత్తగారితో కష్టాలు పడుతుందేమో, మనం అట్నుంచి కూడా ఆలోచించాలి కదా. నెగిటివ్ కామెంట్ పెట్టారు కదా అని చెప్పి అందరినీ మాట్లాడకూడదు మనం. తను అత్తగారు మామగారితో పాపం ఇబ్బందులు పడుతుందేమో, హస్బెండ్ మంచివాడు కాదేమో, అత్తగారులు బాగా చూసుకోరేమో, అవన్నీ మనం చూసుకోకపోతే ఎలా చెప్పండి. అందుకనే మనం ఏదైనా కానీ అందరిది సర్దుకుని, ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెట్టినా వాళ్ళు పాపం ఏం తప్పు చేశారో, ఎంత బాధలు పడుతున్నారో ఆలోచించుకోవాలి. ప్రతిదానికి అనేకూడదు కదా మనం కూడా. పాపం ఫ్యామిలీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో పాపం ఆవిడకి, మామగారు ఎలాంటి వాడో, అత్తగారు ఎలాంటిదో, మొగుడు ఎలాంటి వాడో, ఇన్ని రాజరంపాన్ని పెడుతున్నారు అనుకుంటా పాపం. అందుకే అలా ఆవేశంగా మాట్లాడింది అనుకున్నాం అనుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఏమంటారు?